ఎండలు చల్లగుండా ఇంకా ఎన్ని దినాలున్నాయో ఏం పాడో. సూరన్న నెత్తిల శ్రావెట్టి బలమంతా పీల్చుతనే ఉన్నాడు. చెర్ర 10 గొట్టుడే లేటు. అగ్నిగుండాల కంటే ఎక్కువనే మండిపోతుంది భూతల్లి. ఇక గంతగనం ఎండలు కొట్టంగా వడదెబ్బ తగలకుంటూ ఉంటదా? ఈ ఎండల కోపుకోలేక ఒక్కనాడే 11 మంది జీవిడిచిరట. కింద కాలు కాలుతూనే మీద నెత్తి మండుతుంది. నడుమిట్లా ఆగమాగం అవుతుంది పానం ఇప్పటి పరిస్థితి చూస్తుంటే. 10 దాటంగానే సూర్యుడు ఉన్న వేడంతగాకి భూమిని మొత్తం జర్ర సేపట్లనే అగ్నిగుండం లెక్కనే చేస్తుండు. పతి తాప ఎండ కోపక వడదెబ్బ దాకి ఆడాడ కొంతమంది పానాలు పోతుంటాయి. కానీ సోమవారం ఒక్కనాడే వడదెబ్బ దాకి 11 మంది జీవిడిచిరు. తప్పక పని మీద బయటకెళ్ళినోళ్ళు. ఉత్త పుణ్యానికే సూరన్నకు బలైపాయే. ఏం చేస్తాం, గాశారం బాలేక ఎండలకు గిల్ల గిల్ల కొట్టుకొని జీవిడిచిర్రు. పోని ఎందుకు ఎండలకు మళ్ళా బయటకెళ్ళుడు అనంటే, ఇల్లు గడవాలనంటే పెండ్లం పిల్లలను నడపాలంటే అడుగు బయట పెడితేనే ఇన్ని పైకం వస్తాయి. లేకపోతే ఇంటోళ్ళంతా కడుపు కోత వాడాల్సి వస్తుంది. అట్లా చూసుకుంటే ఇట్లా పానాలు తీసుకునే కథ అవుతుంది. వీళ్ళ పరిస్థితి ఇట్లుంటే ఇంకా రోడ్ల మీద చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళది మరీ అధ్వానంగా ఉంది. పొద్దంతా ఎండ ఆల మీదకెళ్ళే పోతుంది. కానీ ఏం చేస్తారు, తప్పని తిప్పలాయే. బతుకు తెరువు కోసం ఎల్లదీస్తురు. అందుకే మీరు సుత ఏదన్నా అక్కరకొచ్చే పని ఉంటేనే కాలు బయట పెట్టుర్రి. ఇంత జ్యూసులు, చెరుకు పాలు, కొబ్బరి నీళ్లు ఎన్ని పడితే తాగుతూనే ఉండుర్రి. ఈ సూరన్న మన రక్తం స్ట్రా వేసుకొని వీల్చుతూనే ఉంటాడు. ఇక ఆయన పతాపం తట్టుకోవాలంటే గా మాత్రం గొంతు తడపక తప్పది. ఉత్తగా గాలి తిరుగులేమన్నుంటే మాపటికి పెట్టుకోర్రి. ఈ ఎండలకు తిరిగిన ఉబ్బరానికి ఆగమాగంకు పోయిన నిమ్మలం లేకుండా పోతది. జర నీళ్ళ డబ్బా, ఓ ఛత్రి, నెత్తి మీద ఓ బట్ట, గివి మట్టుకు యాదివి మరవకుర్రి. ఇంకా ఎన్ని దినాలబ్బా ఈ తిప్పలు అంటే జర ఎండలు చల్లబడేదాకా అని నిపుణులు చెప్తుర్రు. ఇవి ఇప్పట్లనైతే తక్కువ కావు గాని మీరైతే పైలంగుండుర్రి. ఏమంటున్నాం? ఒక్కనికి మందు పోస్తే దోస్తు అంటారు. అదే 100 మందికి మందు గురించి ఆలోచన చేసేటోన్ని దేవుడు అంటారు. అగో గసొంటి పని చేసే తాగుబోతుల పాలిట దేవుడైండు మంచిర్యాలలుండేటైనా. సమస్త తాగుబోతులంతా ఈ తమ్ముని విగ్రహాన్ని ఊరూరి నడి సెంటర్లల్లో పెట్టాలి. తాగే ప్రతి పర్మిట్ రూమ్ లా బార్లల్లా అయిన ఫోటో ఉంచాలి. అగో అంత మంచి పని చేసిండి తమ్ముడు. నాశనమే తప్ప సంక్షేమం తెలవని తాగుబోతుల కోసం తాగుబోతుల సంక్షేమ సంఘం పెట్టిన గొప్ప వ్యక్తి బ్రదర్. సర్కార్ గల్లా పెట్టే నింపుతున్న మహారాజ పోషకులు మందుబాబులు. అసొంటి మందుబాబులకు నచ్చిన బీర్లు పెట్టరా? ఈ ఎండాకాలం దూపెట్లా తీర్చుకోవాలి సార్? తాగుబోతులంతా కాటన్ల కొద్ది లేపే కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచకుంటే మా దూపెట్లా తీరాలి. అందుకే ప్రతి ఒక్క వైన్ షాపుల్లో కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో పెట్టురు సారని ఏకంగా ఎక్సైజ్ పెద్దసారికే ఉత్తరం రాసిండు ఈ తాగుబోతుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ బ్రదరు. మంచిర్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అస్సలకే కానొస్తలేవట. సాంగ్ బీర్లు తాగితే కడపంతా ఖరాబ్ అవుతుందట. మంట నెత్తినొప్పి వచ్చి బేజా బేకార్ అవుతుందట. అందుకే మా ఎందు దయించి వైన్ షాపుల్లో బార్లల్లా కేఎఫ్ లైట్ బీర్లు అందుబాటులో ఉంచగలరని మా యొక్క ప్రార్థన అని అనుకుంటా జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్ కు పెద్ద అర్జీనే పెట్టుకున్నాడు. ఈ తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను ముందు అడిగేస్తున్నాం. బట్ ఏంటంటే కేఎఫ్ లైట్ బీర్స్ అనేది దొరకడం లేదు. ఇంకా 13 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాం. ఎందుకంటే 18 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి 670 కోట్లు ఆదాయం అనేది జరగడం చాలా మంచి ఒక కృషిగా మేము ముందుకు నడిపించాము, ఆదాయం తెప్పించాము. బట్ ఈరోజు అసలు లైట్ బిల్స్ అనేది బార్లో కానీ వైన్స్లో కానీ ఎక్కడ దొరకడం లేదు. సో నాకు తాగుబోతోళ్ళు కానీ ఎక్కడ కానీ చిన్నవాళ్ళు కానీ పెద్దలు కానీ అసలు ఇది ఎండ బాగా కొడుతుందని చెప్పి తాగుదామని చెప్పేసి అని లైట్ బీర్ తాగితే కొంచెం మత్తు 30 మినిట్స్లో 1 అవర్లో దిగిపోవడం ద్వారా మా పనులు మేము చేసుకుంటామని చెప్పి. చూడ్రి ఎంత మంచోడు ఉన్నాడో తమ్ముడు. వాళ్ళొక్క మంచిర్యాల జిల్లానే కాదు, చుట్టుముట్టు జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో కూడా అస్సలకే దొరకలేదు. ఆడ కూడా దొరికేటట్టు చూడమని అర్జీ పెట్టిండనంటే తానే కాదు తన లెక్క ఏ తాగుబోతు కూడా ఇబ్బంది పడొద్దన్న తమ్ముని మంచి మనసు చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ఆల్ తాగుబోతులంతా బ్రదర్కు బీర్లతోటి సన్మానం చేయాలి. ఈ రోజుల్లో ఒక తాగుబోతుని గురించి ఇంకో తాగుబోతుడు మాత్రమే ఆలోచిస్తారన్న మంచి సందేశాన్ని ఇచ్చిండు బ్రదర్. అయితే సంక్షేమమే తప్ప నాశనం తెలియని తాగుబోతుల కోసం తాగుబోతుల సంక్షేమ సంఘం పెట్టిన గొప్ప వ్యక్తి బ్రదర్.